గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మొన్న మనం చెప్పుకున్నాం ఏమని, ఒక సూక్తి చెప్పాను. పరోపకారార్థం ఇదం శరీరం, అంటే పరులకు ఉపకారం చేయడానికి మనకి ఈ శరీరం ఇవ్వబడిందని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ చిన్నపిల్లలు సైతం సమాజానికి సేవ చేయడానికి ముందుకు వచ్చారు. ఈ పాఠంలో మనం మన వీడియోలో చెప్పుకున్నాం. ఈ పాఠం ఉద్దేశ్యం ఏంటంటే, ఏంటో పాఠం పేరు మేము సైతము, అంటే మేము సైతం సేవ చేయగలం. నేను చిన్నపిల్లలం కదా, నేను సేవ చేయగలం అంటలేదు. పాఠం ఉద్దేశం ఏంటంటే, విద్యార్థుల్లో చిన్నతనం నుంచే సేవాభావము, సేవ అంటే సర్వీస్. మనం ఎవరికైనా సరే అంటే అడిగితే చేయడం సేవ అవ్వదు, అది సహాయం అవుతుంది. సేవ అంటే అడగకుండా అవసరం ఉన్న వాళ్ళకి సేవ చేయడం అన్నమాట. సమాజ సేవలో అందరూ భాగస్వాములు కావాలన్నదే ఈ పాఠం ఉద్దేశ్యము. సమాజ సేవలో సేవ అంటే ఇంట్లో అమ్మకి, నాన్నకి, తాతయ్యకి, నాయనమ్మకి చేయడం, ఒకరికొకరు సహకరించుకోవడం, అది సేవ అవ్వదు. సమాజ సేవ చేయడము అంటే నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా సమాజానికి సేవ చేయడం చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవరుచుకోవాలి అని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యము. అయితే ఈ పాఠం ఏ ప్రక్రియలో ఉందని చెప్పుకున్నాం మనం? లేఖా ప్రక్రియ. లేఖ అంటే ఉత్తరము. ఒక మనవరాలు అంటే గ్రాండ్ డాటర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి రాస్తోందట. మనకి చాలా ఇష్టం కదా, మనకి అమ్మ నాన్న కన్నా కూడా మనం ఎక్కువ గారం చేసేది ఎవరు? తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మలే, అవునా? ఆమె తన తాతయ్యకి తన యొక్క హ్యాపీనెస్, అంటే తను ఒక గొప్ప పేరు పొందింది, ఆ సంతోషకరమైన విషయాన్ని తాతయ్యతో షేర్ చేసుకుంటాడు. తాతయ్య వేరే గ్రామంలో ఉన్నారు, ఆయనతో తను షేర్ చేసుకుంటాడు. లేఖ రాసేటప్పుడు ఏం చెప్పుకున్నాము? లేఖ ఊరు రాయక ముందు, అంటే ఏ ఊరు నుంచి రాస్తున్నారో, ఇక్కడ ఆమె కాకినాడ నుంచి రాస్తుంది. చూడండి, స్థలం అంటే ఊరు, స్థలం అంటే ఊరు, కాకినాడ. తేదీ ఎప్పుడు రాసిందామె? 16/11/2011లో రాస్తుంది. తేదీ రాసింది. తాతయ్య, ఇక్కడ మనం ఈమెమీ పెట్టలేదు, కానీ మనం రాసేటప్పుడు పూజ్యులైన తాతయ్య గారికి లేదా ప్రియమైన తాతయ్యకు రాయొచ్చు. బాగున్నావా? నేనే లింగమ్మను తాతయ్య. ఆ అమ్మాయి పేరేంటి? లింగమ్మ. ఆ పాప పేరేంటి? అమ్మాయి 6వ తరగతి చదువుతుంది, మీకులాగే లింగమ్మ అన్నమాట. తాతయ్య, నాయనమ్మ ఎలా ఉంది? నాయనమ్మ బాగుందా? నాకు చెగోడీలు ఎప్పుడు పెడుతుంది? ఆ నాయనమ్మ చేసే స్నాక్స్, చెగోడీలు అంటే స్నాక్స్, జంతికలు చెగోడీలు అంటాం కదా, అవి ఎప్పుడు చేసి పెడుతుంది అని అడుగుతుంది. మన పెరట్లో తువ్వాయి బాగా గంతులు వేస్తుందా? తువ్వాయి ఏంటంటి? ఆవుదోడు, అప్పుడే పుట్టిన దూడపిల్ల, బాగా గంతులు వేస్తుందా? ఇదిగో తాతయ్య, మరేమో నాకు మా రాధకు, ఇవి స్నేహితురాలు పేరేంటి? రాధ. లింగమ్మ స్నేహితురాలు ఎవరు? రాధ. రాధకు మా బళ్ళో మంచి బహుమతులు ఇచ్చారు. మాకు చూసా, బహుమతులు ఇచ్చారు, నీకు తెలుసా విషయం అని చెప్తాను ఆనందంగా. ఎప్పుడో తెలుసా? బాలల దినోత్సవం నాడు. చెప్పండి, బాలల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? బాలల దినోత్సవము గుర్తుందా? చిల్డ్రన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం? నవంబర్, చూడండి, నవంబర్ 14వ తారీఖుని జరుపుకుంటాం చిల్డ్రన్స్ డే. ఎవరు పుట్టినరోజు? ఆ రోజు చాచా నెహ్రూ పుట్టినరోజు. వాళ్ళకి బహుమతులు ఇచ్చారట. మేమందరము మెచ్చే మంచి పని చేసినందుకు అలాంటి పనిని ప్రజాసేవ అంటారట. మేము ఒక ప్రజాసేవ చేసాం, అందరూ మెచ్చుకునే పనేది, దాన్ని ప్రజాసేవ అంటారు. ఆ రోజు మాకు అందుకు గుర్తుగా నవంబర్కి మాకు ప్రైజులు ఇచ్చారండి. ప్రెసిడెంట్ అంటే బహుమతులు ఇచ్చారు. అలాగే మా ప్రధానోపాధ్యాయులు ప్రార్థనా సమావేశంలో చెప్పారు. అసలు ఏమైందో తెలుసా? ఎందుకు ఇచ్చారో తెలుసా నీకు అని చెప్తాను. ఒకనాడు ఏమైందంటే, ఒకరోజు మేము పాఠశాలకు వెళుతున్నాం. నేను రాధా కలిసి బడికి వెళుతున్నాము. పాఠశాలకు వెళ్తుంటే దారి ప్రక్కన ఒక ముసలి తాత పడి ఉన్నాడు. మేము వెళ్ళిపోతుంటే ప్రక్కన ఒక ముసలి తాత పడిపోయి ఉన్నాడు, కళ్ళు తిరిగి. ఏదో బాధతో మూలుగుతున్నాడు, కళ్ళు తెరవట్లేదు, కళ్ళు మూసుకుని మూలుగుతున్నాడు. అంటే అంటున్నాడు, అంటే ఏదో బాధ ఉంది. అయ్యో, ఎంత బాధపడుతున్నాడో పాపం అనుకున్నామేమో. నేను గబుక్కున నా మంచినీళ్ళు చేసా, మూత తీశాను. నేను రాధా అతని మొహం మీద నీళ్లు చెల్లాము. చూస్తారా, చిన్నపిల్లలు భయపడలేదు. ఎవరో పడిపోయారు, మనకెందుకు, భయంతో పారిపోలేదు. చాలా మంది అటువైపు ఆ రోడ్డు మీద చాలా వెళ్ళిపోతున్నాయి, ఆటోలు వెళ్ళిపోతున్నాయి, బస్సులు వెళ్ళిపోతున్నాయి, స్కూటర్లు వెళ్ళిపోతున్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు. ఎలా చూసారు, అయ్యో వెళ్ళిపోతున్నారు అంతే. కానీ పాపం వీళ్ళు ఏం చేస్తారు, వెంటనే వెళ్ళి వాళ్ళకి వాటర్ బాటిల్స్ ఉంటాయంటే నీళ్ళు తాగడానికి తెచ్చుకుంటారు కదా, మొహం మీద చెల్లారట. అతను తల తిప్పాడు.
కాసేపటికి మెల్లగా లేచి కూర్చున్నాడట. రాధ తన మంచినీళ్ళు చేసి అతని నోటికి అందించి తాగించింది. మెల్లిగా మంచినీళ్ళు పట్టించింది తన స్నేహితురాలు. తాత ఏమైంది అని నేను అడిగాను. అతను ఏమీ చెప్పలేకపోతున్నాడు. ఏమైందో కూడా అతను చెప్పలేకపోతున్నాడు. నీరసంగా ఉన్నాడు, చాలా నీరసంగా. అయ్యో ఇప్పుడు ఎలాగా అనుకున్నాం. అటు ఇటు చూసాం. ఒక ఆయన స్కూటర్ మీద వెళ్తున్నారు. ఇటు అటు చూస్తే ఒక పెద్ద అతను స్కూటర్ మీద వెళ్తుంటే వెళ్ళి ఆపారట. స్కూటర్ ఆపి తాతను చూపించాం. చూడండి ఆ తాతగారు పడిపోయారు, కొంచెం సహాయం చేయండి, అతను మనం హాస్పిటల్కి తీసుకెళ్దామని అడిగారట. నాకు చాలా పని ఉందమ్మా, అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి, టైం అయిపోయింది, చాలా పని ఉందని చెప్పి వెళ్ళిపోయాడట. అర్జెంటుగా వెళ్ళాలంటూ వెళ్ళిపోయారు. మరో నిమిషానికి ఒక ఆమె కనిపించింది. ఒక స్త్రీ వెళ్తుందట. అలా ఆవిడ కూడా ఆగలేదు. 108 నెంబర్కి ఫోన్ చేసి చెప్పండమ్మా, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, నాకు పని ఉంది అంటూ వెళ్ళిపోయింది. నాకు చాలా ఇంట్లో పని ఉందమ్మా, మీకు ఎందుకో గోలంతా 108కి ఫోన్ చేసి చెప్పండి అని చెప్పేసి వెళ్ళిపోయిందట. అయ్యో ఈ తాత సంగతి ఎవరు పట్టించుకోవడం లేదే, పెద్దవాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. పెద్దతను కదా, చిన్నపిల్లలు వీళ్ళేం చేయగలరు, ఎవరు పట్టించుకోవట్లేదేంటి అని బాధపడ్డారట. మాకు దిగులు కలిగింది. దిగులు అంటే ఏంటి, బాధ కలిగింది. ఒక పక్క బడికి టైం అయిపోతుంది. చూసుకుంటే 9:45, 9:50, 10 గంటలకు గేట్లు మూసేస్తారు. గేట్ తెరవరు, ఇంకా స్కూల్ గేట్ ఓపెన్ చేయరు. ప్రార్థన మొదలైందంటే లోపలికి అలౌ చేయరన్నమాట, బయట నించోవాలి. మరో స్కూల్ పోతుంది, ఆబ్సెంట్ వేసేస్తారు. స్కూల్కి చూస్తే టైం అయిపోతుంది. ఏం చేయాలి, నా గౌన్ జేబులో కాసిన డబ్బులు ఉన్నాయి. గౌన్ అంటే ఫ్రాక్, గౌన్లో చేయబెడితే కొన్ని డబ్బులు ఉన్నాయి. అమ్మాయివో కొనుక్కోవడానికి ఏదో ఇస్తుంది కదా, నాన్నగారు అమ్మాయి ఇచ్చిన డబ్బులు ఏవో ఉన్నాయి. రాధ కూడా తన జేబులో కొన్ని డబ్బులు తీసింది. ఒక ఆటో కనిపించింది, చెయ్యెత్తి ఆపాము. ఒక ఆటోని ఆపారు, చెయ్యెత్తి ఆపి తాతను సాయం బట్టి బండిలోకి ఎక్కించాము. ఒక ఆసుపత్రికి తీసుకువెళ్ళాము. డాక్టర్ గారికి ఆ ముసలి తాత సంగతి చెప్పాము. డాక్టర్ గారు మమ్మల్ని మెచ్చుకున్నారు. మేము బడికి వెళ్ళిపోయాము. డాక్టర్ గారికి చెప్పారు కదా, ఎవరో పడిపోయారు దారిలో మేము పాఠశాలకు వెళ్తుంటే పడిపోయారు, మేము తీసుకొచ్చామంటే డాక్టర్ చాలా మెచ్చుకున్నారట. చిన్నపిల్లలైనా మంచి పని చేశారని చెప్పి అతను వైద్యం చేశారట. వైద్యం చేస్తున్నారు, ఆయన అక్కడ పెట్టేసి వీళ్ళు పాఠశాలకు వెళ్ళిపోయారు. బడిగేటి సగం మూసి ఉంది. ప్రార్థన మొదలైపోయింది. బడిగేటి సగం మూసిందంటే ఏంటి, ఇంకా కాసేపటికి మూసేస్తారన్నమాట. ప్రధానోపాధ్యాయులు గేటు దగ్గర నిలబడి ఉన్నారు. మేమిద్దరం ఆయన దగ్గరికి వెళ్ళి ఆలస్యమైంది, క్షమించండి సార్ అన్నాం. ఎందుకు అన్నారు, చాలా కోపంగా ఎందుకు ఆలస్యమైంది అని అడిగారట. అప్పుడు జరిగిందంతా చెప్పారట. అయ్యో పాపం అన్నారు, మమ్మల్ని తరగతిలోకి వెళ్ళమన్నారు. సరే మేము మంచి పని చేస్తే మీరు తరగతి కంటే మీరు క్లాసెస్కి వెళ్ళిపోండి అన్నారు. దీని గురించి ప్రార్థనా సమావేశంలో చెప్పారు. అప్పుడు ఆయన ఏం చేశారట, ప్రార్థనా సమావేశము అంటే అసెంబ్లీ, మనం కూడా అసెంబ్లీ జరుపుకుంటాం కదా, అక్కడ అనౌన్స్ చేశారట వెళ్ళిపోయారు. వీళ్ళు చాలా చక్కటి పని చేశారు, మెచ్చుకునే పని చేశారు, సమాజం అంతా మెచ్చుకునే పని చేశారు అని. బాధల్లో ఉన్న వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి, ప్రత్యేక అవసరాలు ఉన్న వాళ్ళకు, ఎవరైనా బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు అటువంటి వాళ్ళకి, ఇంకా ప్రత్యేక అవసరాలు ఉన్నవాళ్ళు, ప్రత్యేక అవసరాలు అంటే ఏంటి, చూడలేని అంటే కళ్ళు లేవు, వినలేని, నడవలేని, మాట్లాడలేని, ఇలా ప్రత్యేక అవసరం ఉంటుంది అందరికీ. కానీ ప్రత్యేక అవసరాలు అంటే అవయవ లోపం ఉన్న వాళ్ళకి అవసరమైనప్పుడు మనం తప్పకుండా సాయం చేయాలన్నారు. మనం తప్పకుండా సహాయం చేయాలి ప్రత్యేక అవసరాలు ఉన్న వాళ్ళకి. మంచితనంతో సాయం చేయడమే మానవత్వం. మానవత్వం అంటే ఏంటి, మంచితనంతో. వాళ్ళు అడగకుండా, తాత వచ్చి నాకు హాస్పిటల్ తీసుకెళ్ళండి అని అడగలేదు. వాళ్ళు ఆ పరిస్థితిని గమనించి వాళ్ళు సహాయం చేశారు. అలా ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేస్తారో అదే మానవత్వము. కందుకూరి వీరేశలింగం గారు, గురజాడ వెంకట అప్పారావు గారు వంటి గొప్పవాళ్ళు చెప్పిన మాటలను అందరికీ చెప్పారు. ఎంతో మంది సమాజ సేవకులు ఉన్నారు మనకి, సోషల్ రిఫార్మర్స్ అంటారు వాళ్ళు. మనకి టంగుటూరు ప్రకాశం, వీరేశలింగము, గురజాడ అప్పారావు, వీళ్ళందరూ కూడా సమాజానికి ఎంతో సేవ చేశారు. మనం కూడా మనం 5th క్లాస్లో కూడా చదువుకున్నాం. అనేక మంది సోషల్ రిఫార్మర్స్, తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్, మదర్ తెరీసా, స్వామి వివేకానంద, గౌతమ బుద్ధ, వీళ్ళందరూ కూడా ఏది ఆశించి చేయలేదు, సమాజానికి సేవ, సమాజం కోసమే చేశారు. ఎవరు అడగలేదు, గౌతమ బుద్ధ మాకు సహాయం చేయని ఎవరు అడగలేదు. ఆయన అంతటా ఆయన సమాజానికి సేవ చేయాలనుకుని చేశారు. చేయాలనే సంకల్ప బలం మనం చిన్నప్పటి నుంచి ఉండాలి. మనకి సేవ చేయాలనే ఒక ఉద్దేశం ఉండాలి, చేయాలనే తపన ఉండాలి, నిస్వార్థం చేయాలి. ఈ విషయం మీకు చెప్పాలని ఉత్తరం రాస్తున్నాను. ఇలాంటి మంచి విషయాలు నీతో నేను పంచుకోవాలని ఆనందంతో
ఈ ఉత్తరం రాస్తున్నాను. తాతయ్య, నువ్వు గొప్ప గొప్ప వాళ్ళ పుస్తకాలు చాలా చదువుతూ ఉంటావు కదా, వాళ్ళు ఏమేమి చెప్పారో అప్పుడప్పుడు నాకు తెలియజేస్తూ ఉంటావు కదా. నువ్వు మరి నేను ఇంత మంచి పని చేస్తాను, అందరూ మెచ్చుకున్నారు, నువ్వు కూడా నన్ను మెచ్చుకుంటున్నావు కదా. నువ్వు చాలా కథలు చదువుతావు కదా, చాలా మంది జీవిత చరిత్రలు చదువుతూ ఉంటావు, వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప విషయం నాకు చెప్పే తప్పకుండా అని చెప్పిందట. నాయనమ్మకు నా నమస్కారాలు, నేను అందరినీ అడిగినట్లు చెప్పు ఉంటాను. ఇట్లు నీ ప్రియమైన మనుమరాలు లింగమ్మ 6వ తరగతి. ఆమె 6వ తరగతి చదువుతుంది. ఇక్కడ చిరునామా రాసింది ఏమని, పి నారాయణ గారికి, ఇంటి నెంబర్ 1276, రేపల్లె, గుంటూరు జిల్లా. ఏమి ఇక్కడ చిరునామా, తాతయ్య గారి చిరునామా రాసింది. ఇక్కడ నీ మనుమరాలు లింగమ్మ అని రాసింది. ఇది ఎవరు రాశారు? ఇది లేఖ అంటే జాబ్. ఈమె ఏం రాసింది? లింగమ్మ జాబు రాసింది. జాబు అంటే ఏంటి? లేఖ. నేను మీకు లేఖ రాశాను. ఎలా ఉన్నారు మహాలక్ష్మి, ఎలా ఉన్నారు సరంజన, ఎలా ఉన్నారు సహస్ర, గగన్ ఎలా ఉన్నా, ఏం చేస్తున్నారు, మీ అందరికీ నేను లేఖ రాస్తే మీరు ఏం చేస్తారు? నాకు రాస్తారా రాయరా? మీకు వాట్సాప్లో నేను హౌ ఆర్ యూ అని పెట్టాను, మీరు ఏం చేస్తారు? ఫైన్, థ్యాంక్ యూ మేడం, హౌ ఆర్ యూ అని పెడతారు. అంటే రిప్లై ఇస్తారు. మీకు నేను జాబు రాస్తే మీరు ఏం చేయాలి? జవాబు రాయాలి. జాబు జవాబు. జవాబు అంటే ప్రతిలేఖ. లేఖకు ప్రతిలేఖ. లింగం ఎవరికి రాసింది లేఖ? తాతయ్యకు రాసింది. తాతయ్య ఏం చేస్తారు? మళ్ళీ జవాబు ఇవ్వాలి కదా మరి. ఏమి అలా జాబు జవాబు అంట. జాబు అంటే నేను రాసేది, జవాబు అంటే మీరు నాకు మళ్ళీ రిప్లై ఇవ్వడం. ఏమి ఈ విధంగా జాబు జవాబులు ఉండేవి పూర్వకాలం. పూర్వకాలం లేఖ ఏ విధంగా ఉండేవి? లేఖలు ఉండేవా? పోస్ట్ ఆఫీసులు ఉండేవా? లేవు. బ్రిటిష్ వాళ్ళు వచ్చాక పోస్ట్ ఆఫీసెస్ వచ్చాయి. అంతకుముందు సమాచారాన్ని మరి ఒకరి నుండి ఒకరికి చేర్చాలి అంటే పావురాలను ఉపయోగించేవారట. ఎందుకంటే పావురాలకి దిశా నిర్దేశం చాలా ఎక్కువ. ఒక్కసారి చూపించామంటే ఆ దిశలో వెళ్ళిపోతుంది, ఆ దిక్కుకు వెళ్ళిపోతుంది. పావురాలు ఉపయోగించేవారు. కొన్ని రోజుల తర్వాత దూతలు, వార్తాహరులు అనేవారు. వాళ్ళ గుర్రాలు ఇచ్చి లేఖ ఇచ్చి పంపిస్తే వాళ్ళు ఎవరికి కావాలో వాళ్ళు చేరవేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేవారు అనమాట. అయితే బ్రిటిష్ వాడు వచ్చాక ఏమైంది? పోస్ట్ ఆఫీస్ స్థాపించారు. పోస్ట్ ఆఫీస్ అంటే మన ఊర్లో ఉంటుంది. ఆ దాంట్లో ఆ పోస్ట్ డబ్బాలో మనం లేఖ వేస్తే పోస్ట్ మ్యాన్ వచ్చి ఆ లేఖలన్నీ పట్టుకెళ్ళి బట్వాడ అంటే అందరికీ చేరుస్తాడు అనమాట. ఆ అడ్రస్ చూసి ఆ అడ్రస్లో ఉన్నవాడు లేఖ ఇచ్చేస్తాడు. ఆ విధంగా ఉండేది లేఖ మొత్తం అంతా కూడా. ఇప్పుడంటే లేఖలు ఉన్నాయి, లేవు కదా. మనం వాట్సాప్లో పెట్టేసుకుంటాం ఏదైనా, లేదంటే వీడియో కాల్ చేసుకుంటాం. బోర్డు మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి. స్కైప్ ఉంది, వీడియో కాల్ ఉంది, ఇంకా ఏవో ఇప్పుడు వస్తున్నాయి. ఇంకా మరి ఇప్పుడు మనం మీటింగ్ ఆన్లైన్ మీటింగ్ చేసుకుంటాం. గూగుల్ మీట్, గోటు మీట్, జూమ్, ఇవన్నీ కూడా లాక్డౌన్ వల్ల ఇవన్నీ వచ్చాయి. ఈ టెక్నికల్ అనేది మనకి ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది, మనకి అభివృద్ధి చెందింది. మనకి పూర్వం అలా ఉండేది కాదు కదా. లేఖలే రాసుకునేవారు. ఆ లేఖలన్నీ కూడా భద్రంగా దాచుకుని చదువుకుంటూ ఉండేవారు కావాల్సి వచ్చినప్పుడు. అంటే బాగా ఆనందకరంగా రాసుకున్న లెటర్స్ అన్ని. ఏదైనా ఎవరైనా చనిపోయారు అనుకోండి, అవి లోపల పెట్టేవారు కదా, చూసేస్తే బయట పడేసేవారు అనమాట. ఆ విధంగా ఉండేది సమాచారం. ఆ విధంగా పూర్వం ఉండేది సమాచారం. ఇప్పుడు ఈ విధంగా పూర్వంలో లేదు ఇప్పుడు. ఎందుకని? కొత్తవన్నీ కూడా మనకి ఎక్విప్మెంట్స్ వచ్చేసాయి కాబట్టి ఈ విధంగా ఉంటుంది. అయితే పూర్వం మీద చాలా మంచిదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ లేఖలు మనం ఎప్పుడైనా కావాలంటే ఖాళీగా ఉన్నప్పుడు కానీ మనకి చదువుకోవాలనిపించినప్పుడు చదువుకోవచ్చు. ఇప్పుడు మరి మన డేటా అంతా కూడా డిలీట్ అయిపోయిందంటే ఏ లేఖ ఉండవు మనకి, అవునా? సరే, అయితే మనకి ఇప్పుడు మనం ఈరోజు లింగమ్మ రాసినటువంటి జాబ్ చూసాం. జాబ్ అంటే లేఖ. తాతయ్య ఎవరు రాస్తాడు అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.